జై హో భారత్, యాత్రా ఫర్ భారత్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ బాబా పాండగం, యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ పొలిటికల్ గురు. సో ఈరోజు మీకు ఒక అద్భుతమైన టాపిక్ని తీసుకొని మీ ముందుకు వచ్చాము. డయాబెటీస్ ఫ్రీ వరల్డ్. సో డయాబెటీస్ అనే వ్యాధిని ప్రపంచం నుంచి మనం తరిమి కొట్టే ప్రయత్నంలో 69 అవర్స్ డయాబెటీస్ ప్రోగ్రామ్, 69 గంటల్లో మీ శరీరంలో ఉన్న డయాబెటీస్ని మనం పారదోలచ్చు. సో దానికోసం మీకు అవగాహన కోసం మీకు అందిస్తున్నాము ఒక 10 నిమిషాలు 5 నిమిషాల వీడియోస్ని. సో దీనివల్ల ఇది మీకు బేసిక్ కాన్సెప్ట్, అసలు డయాబెటీస్ అంటే ఏమిటి, ఎందుకు వస్తుంది, ఏ విధంగా నివారణ చేసుకోవచ్చు అనేది ఒక ప్రాథమిక అంశాలు మీకు చెప్పబడుతుంది. కానీ ఈ డయాబెటీస్ మీరు పూర్తిగా మీ జీవితంలో, మీ యొక్క జీవితం నుంచి ఈ డయాబెటీస్ వ్యాధి తొలగించుకోవాలంటే తప్పనిసరిగా ఎక్స్పర్ట్స్ ఉన్నారు, అనుభవజ్ఞుల దగ్గరికి వెళ్ళి, యోగా గురువులు కావచ్చు, ఆయుర్వేదం గురువులు కావచ్చు, సో మంచి డాక్టర్స్ కావచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా మీకు ఈ డయాబెటీస్ అనేది మీ జీవితంలో మళ్ళీ ఉండదు. సో ఇది మీరు నేర్చుకున్న తర్వాత మీ ఫ్యామిలీలో కూడా ఈ డయాబెటీస్ అనే పదం రాదు. సో ఈరోజు మీకు చెప్పబోయేది ఏంటంటే, మన 100 సంవత్సరాల ఈ జీవితంలో గర్భస్థ శిశువు నుంచే మొదలవుతుంది ఈ డయాబెటీస్, టైప్ 1, టైప్ 2. సో ఈ విధంగా అందరూ ఏమంటున్నారంటే, టైప్ 1 మనము ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా తగ్గే ప్రసక్తే లేదు, అది జెనెటికల్గా వచ్చేది అని చెప్తున్నారు. ఇంకా టైప్ 2 తప్పనిసరిగా మనం ఆహార నియమాలు కానీ జీవనశైలి కానీ మార్చుకోగలిగితే మనకు కంట్రోల్ అవుతుందని టైప్ 2 చెప్తున్నారు. అయితే మీకు ఈ 2 విషయాలు గుర్తుంచుకొని డయాబెటీస్ అనేది ఏమిటి అనేది మీకు ఒక మంచి అర్థం అయ్యే విధంగా నీకు చెప్పబోతున్నాను. మధుమేహం, చక్కెర వ్యాధి, షుగర్ వ్యాధి అనేది డయాబెటీస్ అనేది డిసీజా కాదా అని తెలుసుకుందాం. డయాబెటీస్ అనేది ఒక డిజార్డర్, ఇట్ ఈజ్ నాట్ ఏ డిసీజ్. మన శరీరంలో, మన జీవన శైలిలో ఒక క్రమశిక్షణ లేని జీవితం వల్ల వచ్చిన ఒక డిజార్డర్. సో అదే జ్వరము కానీ, తర్వాత బీపీ కానీ, హార్ట్ ప్రాబ్లం కానీ, ఇవన్నీ వేరే అన్నీ కూడా మనకు ఏవైనా డిసీజులు అంటున్నాం కదా, వీటన్నిటిని ఎందుకు వస్తాయి డిసీజులు అంటే అదొక డిజార్డర్. మీ లైఫ్ స్టైల్లో మీరు ఉదయం లేచి నుంచి పడుకునేంత వరకు ఆ లైఫ్ సైకిల్ని, ఆ బయాలజికల్ క్లాక్ని డిస్టర్బ్ చేసినారు కాబట్టి మీకు డిసీజ్ రూపంలో కనిపిస్తుంది. ఈ డిజార్డర్ని ఆర్డర్లోకి పెట్టినాడు అనుకోండి, మీకు డిసీజ్ ఉండదు. సో అందుకోసమే డయాబెటీస్ అనేది వ్యాధి కాదు అని ఒక్కసారి మీ సబ్కాన్షియస్ మైండ్లో అండర్లైన్ చేయండి, అప్పటి నుంచి మీకు వ్యాధి తగ్గినట్టే. ఎప్పుడైతే డయాబెటీస్ అని మీరు మైక్రోస్కోప్లో పెట్టి మీరు దాన్ని చూస్తూ ఉంటే రోజు రోజుకు మీ డయాబెటీస్ లెవెల్ పెరిగిపోయి రోజు రోజుకు ఆ డయాబెటీస్ అనేది అనేది ఆ చావుకు దగ్గర అవుతుంటారు మీరు. సో అందుకోసమే డి ఫర్ డేర్ ఉంది, డేర్ ఉంటే యూ కెన్ కేర్ అండ్ అచీవ్. డేర్ ఉంటే మీకు ధైర్యే సాహసే లక్ష్మి. మరి డేర్ అది లోపిస్తే డెత్. సో అందుకోసమే ధైర్యమే జీవితం, బలహీనమే వర్ణం అన్నారు స్వామి వివేకానంద. అందుకోసమే డి అనేది, డేర్ అన్నది డేంజర్ అనేది డీతోటే స్టార్ట్ అయింది. సో అందుకోసమే డి అనేది 3 డీలని మీరు కేర్ఫుల్గా బయటకు వచ్చేస్తే డి అనేది డయాబెటీస్, డి అనేది డయాగ్నోస్, డి అనేది డాక్టర్స్. సో ఈ డయాబెటీస్, డాక్టర్స్ అండ్ డయాగ్నోస్, ఈ 3 నుంచి మీరు వైదొలిగితే మీ జీవితంలో మీరు డయాబెటీస్ని ఇంకా చేరుకోలేరు. సో అందుకు వీళ్ళందరినీ మనం అవాయిడ్ చేయగలగాలి. ఎలా చేయగలుగుతాం?
ఒక క్రమశిక్షణమైన జీవితాన్ని, ఒక లైఫ్ స్టైల్ని, న్యాచురల్ లైఫ్ స్టైల్ని మనం అలవరుచుకోవాలి. సో డయాబెటీస్ ఎలా వస్తుందో ఒక చిన్న ఆట రూపంలో మీకు చూపించబోతున్నాను. సో ఎందువల్ల వస్తుందో మీరు అది గమనిస్తే మీకు అర్థమవుతుంది తప్పనిసరిగా. సో మనం చిన్నప్పుడు తర్వాత దీని ఏమంటారు, వైకుంఠ పాలి అని అంటాం మనము. సో పాము మరియు నిచ్చెన ఆట అంటాం. సో మన జీవితంలో కూడా ఈ డయాబెటీస్ అనేది ఎలా వస్తుంది, సో డయాబెటీస్ అనేది ఎలా వస్తుంది, మనకు డయాబెటీస్ అనేది ఎలా వస్తుందో చూడండి. ఇక్కడ మనకు 1 నుంచి 99 అంటే 100. సో ఈ 100 సంవత్సరాలు మనం జీవించాలంటే ఏమేం పాటించాలి, ఏం పాటించకపోతే ఏం జరుగుతుంది అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. సో అతిపెద్ద నిచ్చెన మనకందరికీ తెలుసు, అతిపెద్ద పాము మనందరికీ తెలుసు. మనం వైకుంఠపాలి ఆడేటప్పుడు ఖచ్చితంగా మీకు పెద్ద పాము గరిచింది అనుకోండి, అందరు నవ్వుతూ ఉంటారు కదా, ఇంకా పెద్ద పాము గరిచింది కదా కిందకు వచ్చేస్తాడు అని. సో ప్రస్తుత కాలంలో డయాబెటీస్ అనేది ఏ విధంగా, ఎంత పెద్ద పాము అనేది, ఇది ఒక డయాబెటీస్కే కాదు, డాక్టర్ల చరిత్రలోనే, ఈ మెడికల్ అలోపతి ఇండస్ట్రీలోనే పెద్ద పాము మిమ్మల్ని, మీ జీవితాన్ని అంతా హరిస్తుంది. సో అందుకోసమే అదేంటంటే ఇది ఒక పెద్ద పాము డయాగ్నోసిస్. అంటే మీకు ఈ రోగం ఉన్నది అని నిర్ధారించడం వల్ల మీరు ఆ రోగం కన్నా ఎక్కువగా బాధపడతారు. మీరు రోగం ఉన్నది అని నిర్ధారణ ఎప్పుడైతే జరిగిపోతుందో, క్యాన్సర్ ఉందనుకోండి, క్యాన్సర్ ఉన్నది అనే విషయం తెలిసిన తర్వాత మరణాల రేట్లు ఎక్కువ అవుతున్నాయి. అలా అని మీరు డయాగ్నోసింగ్ చేసుకోవద్దని నేను అన్నాను. డయాగ్నోసిస్ అనేది చాలా మంచిదే. నీకు ఇది ఉంది అని మనం ఏమేమి రెమెడీస్ వాడాలి, ఏ విధంగా మన ఆరోగ్య జీవనశైలి ఉంచుకోవాలని చెప్పడానికి బాగుంటుంది. కానీ ఇక్కడ డయాబెటీస్ అనేది ఒక్కసారి వస్తే జీవితంలో మళ్ళీ మీకు తొలగిపోదు, శాశ్వతంగా నివారణ కాదు అనేది ప్రపంచవ్యాప్తంగా అందరూ డాక్టర్లు చెప్తుంది. కానీ నేను చెప్పేది ఒకటే, ఇక్కడ డయాబెటీస్ వస్తే అది డిసీజ్ కాదు, అది వ్యాధి కాదు అని మీకు 100కు 100% చెప్తున్నాము. అది ఓన్లీ డిజార్డరే. మీరు క్రమశిక్షణ జీవితాన్ని, జీవనశైలిని, వ్యాయామాన్ని, సూర్యరశ్మిని, ఇవన్నీ రకాలుగా విఐపి డైట్లో ఏది మంచిది అని తెలుసుకోగలిగితే, మీ జీవన శైలి మార్చుకోగలిగితే తప్పనిసరిగా మీరు ఆ యొక్క డిజార్డర్ నుంచి, ఆ షుగర్ వ్యాధి నుంచి మీరు బయటకు రాగలుగుతారు. సో అందుకోసమే అతిపెద్ద పాము డయాగ్నోసిస్. సో ఈ విధంగా ఎప్పుడైతే ఇక్కడ మనం 87వ ఈ గడిలో డయాగ్నోసిస్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం కాటేసేసింది అనుకోండి, ఈ విధంగా చివరికి వెళ్ళిపోతాం, ఇక్కడ 24 వరకు వచ్చేస్తాం. మరి అతిపెద్ద పామును తెలుసుకున్నాం. మరి ఇక్కడ ఏమేమి పాములు ఉంటే ఏం జరుగుతుంది, మనకు డయాబెటీస్ రావడానికి కారణాలు ఏంటిది? ఇదిగో డయాబెటీస్కి రావడానికి ముఖ్య కారణం ఏంటిదంటే మిల్క్ ప్రోడక్ట్స్, కాఫీ కావచ్చు, టీ కావచ్చు, మిల్క్ కావచ్చు. మిల్క్ ప్రోడక్ట్స్ ఎవరైతే ఎక్కువ తీసుకుంటుంటారో, ఖచ్చితంగా ఎక్కువ కాదు, అసలు తీసుకోవడం మొదలు పెడతారో వాళ్ళకు డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. దానివల్ల మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే బీటా సెల్స్ డెత్. మీరు మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోవడం అంటే పెరుగు కావచ్చు, మిల్క్ ప్రోడక్ట్స్ కావచ్చు, తర్వాత వెన్న, బటర్ ఏవైనా సరే, సో తీసుకోవడం వల్ల మీకు బీటా సెల్స్ డెత్ అవుతాయి. ఈ విషయం చాలామందికి తెలియదు. అయ్యా మేము చాలా చక్కని జీవనశైలిలో ఉన్నాము, మేము ఎలాంటి దురలవాటు లేదు, మంచిగా యోగా చేస్తున్నాం, ప్రాణాయామం చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, మాకు ఎలాంటి దురలవాటు లేదు, మాకు ఇంకా డయాబెటీస్ తగ్గుతలేదు అంటే మీరు టీ కాఫీలు మంచిగా తాగారుగా, మిల్క్ ప్రోడక్ట్స్ తాగుతున్నారు కదా మంచిగా, రాత్రి పడుకుంటప్పుడు ఒక గ్లాసు పాలు తాగి మరి బెల్లం తీసుకొని మరి వాడుతున్నారు కదా. సో ఈ విధంగా ఒక్కొక్క పాము, ఎన్ని పాములు, మిల్క్ అనేది ఒక పాము. తర్వాత మనకి ఇక్కడ మోర్ కుకింగ్ టైం అంటే ఎక్కువగా ప్రాసెస్డ్ అయిన ఫుడ్ని, తర్వాత మళ్ళీ రిఫైన్డ్ ప్యాక్డ్ ఫుడ్లు, తర్వాత ఎనిమల్ ఫ్యాట్ ఆయిల్, తర్వాత మనకు డయాబెటీస్ మెడిసిన్. సో ఈ విధంగా మనకు ఒకటి మిల్క్, తర్వాత మోర్ కుకింగ్, రెండవ స్నేక్ ఇది అతిపెద్ద స్నేక్ డయాగ్నోసిస్, తర్వాత ఇంకో స్నేక్ వచ్చేసి ఇన్సులిన్. సో తర్వాత రిఫైన్డ్ అండ్ ప్యాక్డ్ ఫుడ్, తర్వాత ఎనిమల్ ఫ్యాట్ అండ్ ఆయిల్,
అండ్ తర్వాత డయాబెటీస్ మెడిసిన్. సో 1, 2, 3, 4, 5, 6, 7 ఈ 7 పాముల నుంచి మనం రక్షించుకోగలిగితే మీరు 100 సంవత్సరాల జీవితాన్ని మీరు రక్షించుకోగలుగుతారు. తప్పనిసరిగా మీరు అతిపెద్ద నిచ్చెన ఏది ఎక్కాలనుకుంటున్నారంటే ఈటింగ్ హోల్ అన్రిఫైన్డ్ ఫుడ్, అంటే న్యాచురల్గా వచ్చిన ఫుడ్ని మనము ఏదైతే ప్యాకులు లేని ఫుడ్ ఉందో దాన్ని తీసుకోగలిగితే మీరు మంచిగా చక్కగా 84వ గడిలోకి వెళ్ళిపోతారు. సో ఆ విధంగా వీటి గురించి రాబోయే తరగతిలో 69 అవర్స్ డయాబెటీస్ కోర్స్, ఈ విధంగా ఈ కోర్స్ చేయడం వల్ల ఎవరికి కూడా డయాబెటీస్ వచ్చే ప్రసక్తే లేదు. వచ్చినా కానీ శాశ్వతంగా మీ శరీరం నుంచి పారదలుతుంది. మన తెలంగాణ నుంచి, మన భారతదేశం నుంచి, ప్రపంచాన్ని నుంచి కూడా మనం దీన్ని పారదలవచ్చు. దీనికి ఒక సిస్టమేటిక్ లైఫ్ ఉంది. దాన్ని మనం ఆ కోర్స్ని మనం ప్రాక్టీస్ చేస్తే తప్పనిసరిగా మీ జీవితంలో డయాబెటీస్ అనేదానికి అడ్రస్ ఉండదు. సో టేక్ ప్రాపర్ అపాయింట్మెంట్. వీటి గురించి శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. తప్పనిసరిగా 69 గంటల్లో మీ డయాబెటీస్ నార్మల్ అయిపోతుంది. రిపోర్ట్లు కూడా మీ చేతిలో పెడతాం. సో ఇది ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. లక్షల మంది దీన్ని ఫాలో అవుతున్నారు త్రూ అవుట్ ది వరల్డ్. సో అందుకోసం మీరే ఆలస్యంగా ఉన్నారు ఇంకా. సో డయాబెటీని మీ జీవితం నుంచి పారదోలాలి అనుకుంటే తప్పనిసరిగా మీరు సాధన చేయండి. 69 అవర్స్ డయాబెటీస్ క్యూర్. ఓకే, జై హో భారత్, యాత్రా ఫర్ భారత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ప్రెస్ ద బెల్ ఐకాన్. ప్లీజ్ ఫార్వర్డ్ దిస్ వీడియోస్ నియర్ అండ్ ఇయర్. థ్యాంక్ యూ. జై హో భారత్, యాత్రా ఫర్ భారత్. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.